జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అవమానిస్తున్నారన్న వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అహంకారం వల్లే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. జనం బుద్ధి చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు రావట్లేదని మండిపడ్డారు. ఆయనకి మాజీ ముఖ్యమంత్రిగా Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. ఎక్కడికి పోయినా ఆయన ఎక్కడికి ఏమీ పోగొడిన చోటుకు పోలేదు కదా. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని రైతులను పలకరించడానికి పోయాడు. దానికి సెక్యూరిటీ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? మీరు స్వార్థపూరితంగా ఆయన ప్రాణానికి హాని కల్పించే విధంగా చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. దానిపై మేము తప్పకుండా పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. ఎంతమంది సభ్యులు ఉన్నారని ప్రతిపక్ష పార్టీగా మన ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి, చట్టసభల్లోకి పోవడానికి ఎప్పుడైనా శాసనసభ్యులకు కానీ పార్లమెంట్ సభ్యులకు కానీ అధికారం ఉంటుంది. కానీ మీరు వ్యవహరించే తీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఆయన అవమానపరిచే విధంగా మీరు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మళ్ళా ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తప్పకుండా పోయి ప్రశ్నించాలి అని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరికో భయపడో తోకముడిచో కార్యక్రమం కానే కాదు. ప్రజలు క్లియర్గా తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఏం కోరుకోవట్లేదో, ఏది తప్పుపట్టారో మొన్న ఎలక్షన్ రిజల్ట్లోనే తెలిసింది. అహంకారం, కక్ష సాధింపు చర్యలు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఎవరిని లెక్క చేయకపోవడం, రాజ్యాంగ వ్యవస్థల్ని తొంగలో తొక్కడం, ఇలాంటి విషయాలన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలు ఇటువంటి రాజకీయాలు మాకొద్దు, ఇటువంటి రాజకీయ నాయకులు కూడా మాకొద్దని 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళ ధోరణి మార్చుకోకుండా వాళ్ళ నాయకులు చూస్తున్నాం. బయటకు వచ్చి మళ్ళీ మీడియా తాలూకు మైకులు పెడితే అప్పుడు ఏ రకంగా మాట్లాడేవారు అదే రకంగా మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోలేదు ఏంటా అని. అది జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాయకులకి అందరికీ కూడా వర్తించే పరిస్థితిలో ఉంది. ఇప్పటికీ కూడా చూస్తే వాళ్ళ పోరాటం దేనికోసం పోరాటం, వాళ్ళ నాయకుడికి ప్రతిపక్ష హోదా రాలేదంటే దానికి పోరాటం. ప్రజల సమస్యలు అక్కడ మాట్లాడడం కాదు, నాయకుడు ప్రతిపక్ష హోదా రాలేదని డే 1 నుంచి. అలాగే మొన్న కూడా చూసాం ఆ నాయకుడికి Z+ సెక్యూరిటీ రాలేదని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు సమస్యలు ఉన్నాయి ఏంటంటే దాని గురించే పోరాటం తప్పితే, ఆయన ఆలోచనలు ఏమన్నా దాని గురించి పోరాటం తప్పితే పబ్లిక్ అందరికీ కూడా మర్చిపోయారు.